ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు అటెండ్ కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే ఆయన సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు సిట్ ఆఫీసర్స్. అంతకుముందు ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా వస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక విచారణకు అటెండ్ అయ్యే ముందు మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. సిట్ ఆఫీసర్లకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి. తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ చేశారని చెప్పారు కేంద్ర మంత్రి. అయితే రాష్ట్ర సర్కార్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని విమర్శించారు బండి సంజయ్. కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు అటెండ్ కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే ఆయన సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు బండి సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు సిట్ ఆఫీసర్స్. అంతకుముందు ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా వస్తున్నారు కేంద్ర మంత్రి. ఇక విచారణకు అటెండ్ అయ్యే ముందు మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. సిట్ ఆఫీసర్లకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి. తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ చేశారని చెప్పారు కేంద్ర మంత్రి. అయితే రాష్ట్ర సర్కార్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని విమర్శించారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు, పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు. రైట్, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనిపై గతంలోనే సిట్ విచారణకు పిలిచిన పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేకపోయానని చెప్పారు. ఇవాళ దీనిపై తన దగ్గరున్న ఆధారాలను అందిస్తానని చెప్పారు బండి సంజయ్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, బండి సంజయ్ వాంగ్మూలానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసు విచారణ డీటెయిల్స్ ఏంటి?
విచారణకు రావాలి, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ అధికారులు భావించి అతనికి నోటీసులు ఇచ్చారు. సో గతంలో ఒక 2 సార్లు బండి సంజయ్ స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు భావించినప్పటికీ కూడా అతని షెడ్యూల్ టైం సెట్ అవ్వక ఈ రోజు తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తానని చెప్పారు. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాము. బండి సంజయ్ ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆ ఖైరతాబాద్ సిగ్నల్ నుండి ర్యాలీగా స్టార్ట్ అయిపోయాడు. సో ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ డిఫరెన్స్ లోనే బండి సంజయ్ సంబంధించి పాదయాత్రగా అతను వస్తున్నాడు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా అతనితో వస్తున్న సిచ్యువేషన్. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ ముందు నుండి కూడా ఆరోపించాడు. తన ఫోన్ ట్యాప్ అయింది. బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ సంబంధించిన పెద్దల ఆదేశాలతోటే పోలీసు అధికారులు ఫోన్లు ట్యాప్ చేశారు. ఎందుకంటే సరిగ్గా బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని యాక్టివిటీస్ అనుకోవచ్చు, లేకపోతే వాటన్నిటిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు లేకపోతే లోకల్ పోలీసులు ముందుగానే పసిగట్టి మొత్తం కూడా హౌస్ అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము ఇలాంటివి చేశారు అని బండి సంజయ్ ఆరోపించడంతో పాటు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సంబంధించి చాలా మంది అటు పెద్దలు సహకారము వాళ్ళ ఆదేశాలతోటే పోలీసు అధికారులు చేశారు అని చెప్పారు. సో బండి సంజయ్ మరి కాసేపట్లోనే ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం భారీ ర్యాలీగా వేలాది మంది కార్యకర్తలతోటి సిట్ సంబంధించిన స్టేట్మెంట్ సిట్కి ఇవ్వడానికి బండి సంజయ్ వస్తున్న సిచ్యువేషన్. సో కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఒకటే అంటున్నారు. అటు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరి ఆదేశాలతోటే పోలీస్ అధికారులు అప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం అండదండలు మాకున్నాయి కదా అనే ఒక బ్లైండ్ ఆలోచనతోటి మొత్తం కూడా ఫోన్లు నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వ్యక్తిగతంగా అంటే ఒక భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ కూడా విన్నారు అనేది చాలా క్లియర్ గా కొంత మేరకు ఎస్టాబ్లిష్ చేస్తున్న అంశం. మెయిన్ గా ఇటు మావోయిస్ట్ సింపథైజర్స్ అనుకోవచ్చు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి వాళ్ళ యాక్టివిటీస్ కనుగొనడానికి కొంత మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు దాంతో పాటు ఇతరేతర వివిధ రంగాలకు సంబంధించిన వారందరి ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడము అదంతా కూడా సిట్ సంబంధించిన విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడము. దాదాపు 618 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు సంబంధించి 618 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. మెయిన్ గా బండి సంజయ్ అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ఇలాంటి మెయిన్ క్యాండిడేట్స్ సంబంధించి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, ముఖ్య నాయకుల ఫోన్లన్నీ కూడా పోలీసు అధికారులు ట్యాప్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, వాళ్ళ కదలికలు ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది అన్ని కూడా విన్న తర్వాత దానికి అనుగుణంగా చెక్ పెట్టే దిశగానే పూర్తిగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నాయకులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులతో కూడా సమావేశమయ్యాడు. విచారణకి హాజరయ్యే ముందు ఏ విధంగా ఉండబోతుంది విచారణ అనేది చర్చించడంతో పాటు మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏ విధంగా చేస్తుంటారు, దానికి ఏ రకమైన పరికరాలను ఉపయోగిస్తారు, ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సిట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనుకోవచ్చు. దాని అన్నిటిపైన కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులతోటి బండి సంజయ్ చర్చించడంతో పాటు సలహాలు తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా నిఘాను పటిష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కూడా మొత్తము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాస్త దృష్టి పెట్టిన సిచ్యువేషన్. సో కేంద్ర హోంశాఖకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత ఆధారాలను కూడా ఇప్పటికే బండి సంజయ్ గ్యాదర్ చేసిన సిచ్యువేషన్. గతంలో బండి సంజయ్ కూడా ఆరోపణలు చేశాడు. ఎన్నోసార్లు తన ఫోన్ ట్యాప్ అయిందని బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అని చేశారు. సో అలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఎవిడెన్స్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం బండి సంజయ్ తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఎవిడెన్స్ కూడా తను ఏదైతే ఆరోపణలు చేశాడో అటు కేసీఆర్ పైన కావచ్చు, కేటీఆర్ పైన కావచ్చు, బండి సంజయ్ గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించి మెయిన్ గా తన ఫోన్ ట్యాప్ చేశారు అనేది చాలా కాన్ఫిడెంట్ గా బండి సంజయ్ ముందు నుండి చెప్తున్న అంశం. కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణాలు ఏంటి, దానికి తగ్గ ఆధారాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతము బండి సంజయ్ ఆధారాలు కూడా తీసుకొని వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులు
అధికారులు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా బండి సంజయ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతోపాటు బండి సంజయ్ వ్యక్తిగతంగా తను గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తను వ్యక్తిగతంగా ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశాడో ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ రోజు సిట్ అధికారులకి ఇవ్వనున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇక బండి సంజయ్ తో పాటు అతనికి మెయిన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అతని ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో పటిష్టమైన బందోబస్తు ఇటు దిల్కుషా గెస్ట్ హౌస్ పక్కనే రాజ్ భవన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కొంతవరకు సెన్సిటివ్ ఏరియాగా పరిగణిస్తాం కాబట్టి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుండి కూడా కట్టుదిట్టమైన భద్రతా దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేశారు. విజువల్లో చూస్తున్నాం వేలాది మంది కార్యకర్తలు నాయకులతోటి బండి సంజయ్ ర్యాలీగా సిట్ సంబంధించి దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణలో తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. సో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కూడా బండి సంజయ్ కి మద్దతుగా ఈ రోజు ర్యాలీలో పాల్గొంటూ బండి సంజయ్ సిట్ విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్ ఏం మాట్లాడబోతున్నాడు, సిట్ సంబంధించిన విచారణకి తను ఎలాంటి ఆధారాలు ఇచ్చాడు, అంతేకాకుండా సిట్ సంబంధించి అధికారులు కూడా బండి సంజయ్ ఏ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ట్యాప్ చేశారు, ఇలాంటి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఈరోజు సిట్ సంబంధించిన అధికారులు బండి సంజయ్కి ఇవ్వనున్నారు. కాబట్టి సో బండి సంజయ్ విచారణ పూర్తయిపోయిన తర్వాత అంటే తను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బయటకు వచ్చి బండి సంజయ్ బ్రీఫ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఈ విచారణకు సంబంధించి ప్రత్యేకమైన టీం ఎవరైతే విచారణ చేస్తున్నారో విచారణకు సంబంధించిన అధికారులంతా కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం బండి సంజయ్ తో పాటు వేలాది మంది బీజేపీకి సంబంధించి కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మాత్రము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్. సో ముందు నుండి కూడా బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్న మాదిరిగానే ప్రస్తుతం విచారణలో భాగంగా బండి సంజయ్ సిట్ అధికారులకి ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వనున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులతో నిన్న భేటీ అవ్వడము, దాంతో పాటు కొందరు రాష్ట్రానికి సంబంధించి మాజీ పోలీస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా బండి సంజయ్ భేటీ అయ్యారు. సో వాళ్ళ నుండి తీసుకున్న ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చిన కొన్ని సలహాలు, విచారణకి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, సిట్ సంబంధించిన విచారణలో బండి సంజయ్ ఏ విధమైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి అనే దానిపైన పకడ్బందీగా బండి సంజయ్ మొత్తం ప్రిపేర్డ్ గా వస్తున్నాడు అనేది ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. బీజేపీకి సంబంధించిన మహిళా నాయకులు అందరూ కూడా మద్దతుగా ర్యాలీలో పాల్గొంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో మొత్తం ఖైరతాబాద్ నుండి రాజ్ భవన్ పక్కనే ఉన్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ ఈ రోడ్ మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. ఇక్కడ రాజ్ భవన్ రూట్ గా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. ఎందుకంటే వేలాది సంఖ్యలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు బండి సంజయ్ కి మద్దతుగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించిన సిచ్యువేషన్. సో మొత్తానికి విజువల్లో చూస్తున్నాం బండి సంజయ్ ఏదైతే ర్యాలీగా వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గరికి ర్యాలీ చేరుకుంది. సో మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సంబంధించి అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించి కొందరు పెద్దల ఆదేశాలతోటే ఇవన్నీ కూడా జరిగాయి అనేది కొంతమేరకు బీజేపీ నేతలు ఆరోపిస్తున్న అంశము. సో బండి సంజయ్ సంబంధించి కూడా బండి సంజయ్ అప్పుడు మనం చెప్పుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెయిన్ గా మునుగోడు బైపోల్ సంబంధించి మునుగోడు ఎన్నికల సమయంలోనే బీజేపీ టార్గెట్ గా మొత్తము బీఆర్ఎస్ సంబంధించి ఈ విధంగా ట్యాపింగ్ కి పాల్పడింది. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే భయంతో మెయిన్ గా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన అంత స్టేట్ క్యాడర్ నుండి మండల స్థాయిలో ఎవరు యాక్టివ్ గా పనిచేస్తుంటారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది కొంతవరకు ఆరోపిస్తున్న అంశం. మెయిన్ బండి సంజయ్ విషయంలో మాత్రము అటు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఫోన్ ట్యాపింగ్ తో పాటు అటు మునుగోడు ఎన్నికలకు సంబంధించి కొంత మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టైంలో అప్పుడు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, దాంతో పాటు కాంగ్రెస్ సంబంధించిన వారి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్న అంశం. సో పెద్ద ఎత్తున ర్యాలీగా బండి సంజయ్ విచారణకి బండి సంజయ్ ఆల్రెడీ పూర్తిగా విచారణకి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, దాంతో పాటు బండి సంజయ్ ఎవిడెన్స్ కూడా ఈరోజు సిట్ అధికారులకి పూర్తిగా బండి సంజయ్ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది ఆసక్తికర
బండి సంజయ్ చాలా క్లియర్ గా అటు కేసీఆర్ కేటీఆర్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో దానికి తగ్గ ఆధారాలు ఏమున్నాయి అనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారిన క్రమంలో బండి సంజయ్ విచారణ అంటే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, ఆయన నుండి కొన్ని వివరాలు తీసుకోవడం సిట్ అధికారులు, ఇదంతా కూడా ఒక 45 minutes 1 hour పట్టే అవకాశం ఉంది. సో బండి సంజయ్ లోపలికి వెళ్ళిన తర్వాత 1 గంట పాటు అతన్ని విచారణ చేసే అవకాశం ఉంది. సో 45 minutes లో బండి సంజయ్ అని క్వశ్చన్ చేయడంతో పాటు బండి సంజయ్ ని ఆల్రెడీ సాక్షిగా చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర స్థాయి నాయకులను మాత్రమే వాంగ్మూలాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం తీసుకుంటున్నారు అంటే ఇది ఒక జాతీయ అంశంగా, ఫోన్ ట్యాపింగ్ కేసు జాతీయ అంశంగా కూడా మారే అవకాశం ఉంది. బీజేపీ కూడా స్థాయిలో దృష్టి పెట్టి విజువల్లో చూస్తున్నాం. బండి సంజయ్ చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే అతను లోపలికి వెళ్ళనున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకి చేరుకున్న సిచ్యువేషన్, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బండి సంజయ్ సంబంధించి అతని ఫాలోవర్స్ అనుకోవచ్చు, కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. దాదాపు 5,000 మందితో దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద ప్రస్తుతము బండి సంజయ్ కార్యకర్తలతోటి విచారణకి హాజరవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా దిల్కుషా గెస్ట్ హౌస్ కి బండి సంజయ్ చేరుకున్నారు. అతని విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. విచారించిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు బండి సంజయ్ వద్ద ఉన్న ఆధారాలు, తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దానికి బండి సంజయ్ వద్ద ఉన్న ఆధారాలు మొత్తం కూడా సిట్ అధికారులకు ఇవ్వనున్నారు. సో మొత్తానికి బండి సంజయ్ విచారణ ఇప్పుడు కొంత మేరకు ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ వద్ద ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, సిట్ అధికారులకి బండి సంజయ్ ఎలాంటి ఆధారాలు ఇవ్వనున్నారు అనేది కూడా కొంత మేరకు క్రూషియల్ గా మారింది. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. సో కాసేపట్లోనే అతని విచారణ ప్రారంభం కానుంది. దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అందరూ కూడా చేరుకున్న సిచ్యువేషన్. సో బండి సంజయ్ ఒక్కరిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరు వెళ్లకుండా లోపల విచారణ జరిగే ప్లేస్ కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆల్రెడీ లోపల ఉన్నారు. దాంతోపాటు విచారణాధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆల్రెడీ విచారణ చేసే అధికారులు దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లోపలికి వేలాది మంది కార్యకర్తలు బీజేపీకి సంబంధించి వచ్చారు కాబట్టి అందరినీ అనుమతించలేని పరిస్థితి ఉంటుంది. సో కొంతమంది కూడా చేరుకున్నారు. సో వాళ్ళని కూడా లోపలికి అనుమతించట్లేదు. సో బండి సంజయ్ వెంబడి లోపలికి ఎవరెవరు పెడతారు, ఒకవేళ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో పెద్ద ఎత్తున తోపులాట కూడా, ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు వచ్చారు కాబట్టి కంట్రోల్ చేయాలి అంటే ముందస్తుగానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్, అలాంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆ బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సో బండి సంజయ్ లోపలికి వెళ్లే క్రమంలో కొంతమేరకు పోలీసులకి, ఇటు బీజేపీకి సంబంధించిన నేతలకి కొంతమేరకు పోలీసులకి తోపులాట జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకి బండి సంజయ్ చేరుకున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లోపలికి బండి సంజయ్ తో పాటు ఎవరెవరిని అనుమతిస్తారు, ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి ఎవరిని అనుమతిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ లోనికి ఎంటర్ అయిపోయారు. బండి సంజయ్ తో పాటు ఎవరిని కూడా పోలీసులు అనుమతించబోమని చెప్తున్న పరిస్థితి. బండి సంజయ్ కూడా కార్యకర్తలందరూ కూడా వెళ్ళిపోవాలి, విచారణ తదనంతరం తాను బయటకు వచ్చి మాట్లాడతానని బండి సంజయ్ చెప్తున్న క్రమంలో సో దిల్కుషా గెస్ట్ హౌస్ లోకి బండి సంజయ్ ఎంటర్ అయిపోయారు. సో మరి కాసేపట్లోనే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ విచారణ ప్రారంభం అవడంతో పాటు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో ఏ విధమైన ఆధారాలు ఇస్తారు, ఏం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే హోంశాఖ అధికారులతోటి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత కీలకమైన ఎవిడెన్స్ కూడా సేకరించారు కాబట్టి ఆ బండి సంజయ్ సేకరించిన ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఈ రోజు
సిట్ అధికారులకు ఇవ్వనున్నారు. సిట్ అధికారులకు ఇచ్చిన తర్వాత సిట్ అధికారులు బండి సంజయ్కి సంబంధించి ఏ నెంబర్లు ట్యాప్ అయ్యాయి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనే సమాచారం కూడా బండి సంజయ్కి ఇస్తారు. సో దిల్కుషా గెస్ట్ హౌస్ కి బండి సంజయ్ చేరుకున్నారు. సో లోపలికి వెళ్లిన తర్వాత వెబ్ జోన్ డీసీపీ నేతృత్వంలో ఒక టీం రెడీగా ఉంది. ఆ టీం బండి సంజయ్ ని విచారించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ఆ టీం రికార్డ్ చేయనుంది. సో ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలోనే బండి సంజయ్ ని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని అధికారులు భావించారు. కానీ అటు పార్లమెంట్ సెషన్స్ కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అతని షెడ్యూల్ కొంత బిజీగా ఉన్న కారణంగా ఈ రోజు సిట్ సంబంధించిన అధికారుల ఎదుట తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తాను, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి అంటూ బండి సంజయ్ చెప్పిన క్రమంలో ఇప్పుడే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేసిన పరిస్థితి. సో బండి సంజయ్ స్టేట్మెంట్ అనేది కొంతమేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారనుంది. బండి సంజయ్ ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముందు నుండి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నట్లు ఇటు బీఆర్ఎస్ పెద్దలు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ పైన ఆయన విమర్శాస్త్రాలు ఎన్నో గుప్పించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు కూడా ఈ సిట్కు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ తీరు అనుకోవచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా బండి సంజయ్ కి చెప్పే అవకాశం ఉంది. సో ప్రస్తుతం బండి సంజయ్ అయితే విచారణకు హాజరయ్యాడు, అతను స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. సో అతన్ని కొంతవరకు విచారించిన తర్వాత సాక్షిగా ఈ కేసులో సాక్షిగా అతని వాంగ్మూలాన్ని సిట్ అధికారులు సేకరించనున్నారు. సో ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కొంతమేరకు సెన్సేషనల్ గా మారింది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశము. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కేవలము రాష్ట్ర స్థాయి నాయకులను మాత్రమే సిట్ సంబంధించిన అధికారులు వాంగ్మూలం తీసుకోవడం కావచ్చు, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఒక కేంద్ర మంత్రిని స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. సో ఇప్పటికే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు, లోపలికి వెళ్లారు. ప్రస్తుతం విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 1 గంట పాటు సమయం పట్టే అవకాశం ఉంది. సో మొత్తం అయిపోయిన తర్వాత బండి సంజయ్ బయటకు వచ్చి మీడియాతో ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.